సెక్రటేరియట్ ముట్టడికి జిల్లాల నుంచి వస్తున్న నిరుద్యోగ యువకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో పలువురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎన్నికల వేళ నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనని యువకులు డిమాండ్ చేశారు. ఇక అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెబుతున్నారు. నా పేరు అంజనేయులు. ప్రజెంట్గా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగ సమస్యలపై దాదాపుగా 20 రోజులు పోరాటం చేస్తూ ఉన్నా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. డిఎస్సి పోస్ట్పోన్ చేసే ప్రాబ్లం ఏమిటి? కాబట్టి దయచేసి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నా, ఈ యొక్క డిఎస్సిని వెంటనే వాయిదా వేసి నిరుద్యోగులకు సహకరిస్తారని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా 3 నెలల నుంచి వాయిదా వేయాలని కోరుతున్నా గవర్నమెంట్ ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా ఈరోజు సెక్రటరీ ముట్టడిలో భాగంగా పోలీస్ వాళ్ళు మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. దయచేసి గవర్నమెంట్కి ఒకటే విన్నవిస్తున్నాము, ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ పోస్ట్పోన్ చేయకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఏమాత్రం ఒక్క స్థానం కూడా రాకుండా ఉంటుందని దయచేసి చెప్తున్నాం. ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. నిన్న ఉపశమనం కోసం బట్టి విక్రమార్క ఏం చెప్తున్నా అంటే 6,000 పోస్టులు ఉంటాయని చెప్తున్నాడు. అది ఎవరికి సాధ్యం అవుతుంది? రాక డిఎస్సి వచ్చింది. డిఎస్సి ఇప్పుడు వెంటనే పోస్ట్పోన్ చేయకుంటే మా భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. ఖచ్చితంగా వెంటనే పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్ చేసి సమయం 3 నెలల గడువు పెంచాలని కోరుకుంటున్నాం.